ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే. సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని ఉన్నదే. మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయ్యో. ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదో. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యో. ఆనాడు ఆకలి సాబులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఎండిన బతుకుల ఎదలు చూసి కుండె సెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే. కనులారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే. కనులారా చూసి రావాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని, మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ ఎంత కోటలని. దేగరెక్కల కింద పావురాలై రాలిపోయిన తారలని తలుసుకుంటూ ఒక్కడు వేలు లక్షలై పోరాడిన తీరుని. నెమరు వేసుకొని నేల తల్లిని కాపాడిన కరుణగల్లా చేతుల్ని ముట్టుకోవాలని, ఒకసారి ముట్టుకోవాలని ఉన్నదే. ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే, ముట్టుకోవాలని ఉన్నదే. ముద్దాడి మురిసిపోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కేసీఆర్ గారి నాయకత్వం, జీవనన్న నాయకత్వం, భారత రాష్ట్ర సమితి ఆరుమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరి మాజీ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ఆరుమూరులోని 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఆరుమూరు పట్టణ శాఖ మరియు మా కౌన్సిలర్సు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మరి రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వారందరూ కూడా మరి సారే కావాలా, మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మరి అందరు కూడా కేసీఆర్ కిట్ అందుతుండే, మరి అప్పుడే పాలన బాగుండే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఏం వస్తలే అని చెప్పి మరి వాళ్ళే గుర్తిస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఆశాభావం చేస్తూ ఆ కార్యకర్తలు మరొకసారి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ। आज हम लोग यहाँ पर केसीआर साहब के बर्थडे के लिए यहाँ पर जमा हुए हैं। आप जैसे कि जानते हैं कि केसीआर साहब के दौर में यह 100 बेडेड हॉस्पिटल बनाया गया है और ये डायलिसिस भी बनाया गया था यहाँ पर, जो भी शुगर पेशेंट है उनको डायलिसिस के लिए। और मैं देखता हूँ कि परसों के दिन एक 8 दिन के नीचे एक हमारे गली के एक साहब का एक्सीडेंट हुआ था। इनको स्टिचेस के वास्ते यहाँ पर सुई और धागा तक नहीं है यहाँ पर गवर्नमेंट हॉस्पिटल में। इसके ऊपर हम लोग बात कर रहे हैं, क्योंकि यहाँ पर जब तक केसीआर साहब की गवर्नमेंट थी यहाँ पर कुछ चीज़ की तकलीफ़ नहीं थी यहाँ पर। जैसे कि डिलीवरी के टाइम पे यहाँ पर
केसीआर साहब के किट देते थे और 12,000 रुपये देते थे। ये आज यहाँ पर ये प्रेजेंट गवर्नमेंट कुछ नहीं दे रही है। तो हम लोग आप लोगों से सबसे ये गुजारिश करते हैं कि केसीआर साहब के बर्थडे के दिन उनकी लंबी उम्र के लिए दुआ कीजिए और आने वाली गवर्नमेंट केसीआर साहब की है और फिर से केसीआर साहब आ गए तो फिर से ये सब शुरू हो जाएगा। थैंक यू। जीवन अन्ना का और हमारे केसीआर साहब अन्ना का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। 2014 के बाद जब टीआरएस गवर्नमेंट फॉर्म हुई थी, फर्स्ट टाइम जो हमारे जीवन अन्ना का लक्ष्य था कि आरमूर में 100 बेड हॉस्पिटल आना, उनका एक सपना था ये, जो उन्होंने पूरा करे। हम जीवन अन्ना साहब के बहुत बहुत शुक्रगुजार है जो 100 बेड हॉस्पिटल लेके आके 16 वार्ड में ही 630 डिलीवरी करे। जीवन अन्ना पूरे आरमूर शहर में तकरीबन 6,000 के करीब डिलीवरी हुए जो 100 बेड हॉस्पिटल लेके आए। और उनका इंशाल्लाह 2028 में भी और हमारे केसीआर साहब सीएम बनेंगे और 2028 में जीवन अन्ना भारी मेजॉरिटी से आरमूर में जीतेंगे। जीतने के बाद इंशाल्लाह फिर से 2028 में केसीआर किट जो है फिर से गरीबों को मिलेंगी और जो है तो गरीबों का सपना पूरा होगा। इंशाल्लाह केसीआर साहब की लंबी उम्र के लिए हम लोग दुआ करते हैं। इंशाल्लाह अल्लाह ताला उनको ताकत दे, हिम्मत दे। जय तेलंगाना। తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే ఈరోజు ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత గొప్ప ఎమ్మెల్యే జీవన్ అన్న పేద ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఆలోచనతోటి ఎన్నో ప్రభుత్వాలు పేద ప్రజలకు సర్కార్ దవాఖానా అంటే వద్దురవై సర్కార్ దవాఖానా అనే కాలం నుంచి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళాలంటే 100 పడకల ఆసుపత్రి దాన్ని నిర్మాణం చేయాలని కలగన్న జీవనన్న దాన్ని సాకారం చేసిండు. అందులో ఎందరో బాలింతలు ఫ్రీ డెలివరీ చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి 12,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా కేసీఆర్ కిట్టు ఇలా అన్ని వసతులతోటి ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యే సాధారణ ప్రజల కోసం 100 పడకల హాస్పిటల్ను నిర్మించి ఎందరో పేద గర్భిణీ స్త్రీలకు ఫ్రీగా డెలివరీ చేయడం ఇక్కడ జరిగింది. అలాంటి ఆ పుణ్యక్షేత్రంలో ఈరోజు మేము కేసీఆర్ గారి బర్త్డే జరుపుకోవడం కొరకు వారి వద్దకు వచ్చాము, వారిని పరామర్శించాము. వారు గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ ఉన్న పాలన ఎంతో అద్భుతంగా ఉండే. ఈరోజు కేసీఆర్ కిట్టు లేదు, పిల్ల పుట్టిన తర్వాత 12,000 రూపాయలు లేవు, మరీ ముఖ్యంగా డాక్టర్లు కూడా లేరని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు జీవనన్న కేసీఆర్ పాలన బాగుండే అని చెప్పేసి ఈరోజు గర్భిణీ స్త్రీలందరూ కూడా మూకుమ్మడిగా చెప్తున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతటి వ్యతిరేకతను మూడగట్టుకున్నదంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మనకు 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి విభజించినప్పుడు తొలిసారి ఎన్నికలు జరిగినాయి. ఆనాటి నుంచి తెలంగాణ రాష్ట్రము 2014లో ఏర్పాటు జరిగేదాకంటే 18 మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కు పనిచేశారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అందులో ఎందరో ఉన్నారు, చంద్రబాబు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే యమాహేమిలు ఎందరో 18 మంది ముఖ్యమంత్రులు మారినా కూడా పేద ప్రజల కష్టాలను గుర్తించిన నాయకుడు ఎవ్వడూ లేడు. తెలంగాణ రాష్ట్ర సాధన 60-70 సంవత్సరాల కలను మన కేసీఆర్ తన భుజాలపై వేసుకొని ప్రతి గ్రామాన ఈ ఒక నినాదాన్ని గ్రామానికి తీసుకుపోవడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి తట్టి వారందరితోని నీకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఢిల్లీతోని కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక తొలి ముఖ్యమంత్రి కాగానే ఆ మహానీయుడు ఒకటే ఆలోచించాడు. ప్రతి ఒక్కరు చెప్తారు విద్యా వైద్యం ఉంటే సరిపోతుందని, వాటన్నిటికంటే కూడా మించినది అద్భుతమైనది ప్రజలకు అత్యవసరమైనది నీరు. ఆ నీరును కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి నీరందించి భగీరథుడయ్యాడు. ఈరోజు మేము పుట్టినరోజు జరుపుకుంటుంది కేసీఆర్ కాదు, ఒక భగీరథుడి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆనాడు పైనున్న గంగను కిందికి తీసుకొచ్చిన భగీరథుడు ఈరోజు శాశ్వతంగా ఎలా ఉన్నాడో తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ కూడా ఏనాటికైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు. అలాంటి మహానీయుడి పాలన 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ అన్ని వర్గాల వారు సంతోషాలుగా ఉండే మన దురదృష్టం ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ విషయంలో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఈనాడు తెలంగాణ జెండా వట్టని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొని ఒక వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఏర్పాటు జరిగాక కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు జరిగాక ఈ ప్రభుత్వాన్ని కూలదోలడానికి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి
స్టీఫెన్ అనే ఒక ఎమ్మెల్సీని కొనడానికి ₹1 కోటి వచ్చి మన ప్రభుత్వాన్ని కూల్చడం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ వ్యక్తి జైలు పాలైన సంగతి కూడా తెలుసు. ఈరోజు మన దురదృష్టం అలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్న వ్యక్తి పాలన మనకొద్దు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి, ప్రతి విద్యావంతుడు ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసిరో రాబోయే కాలం కేసీఆర్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మనం గ్రహించి రాబోయే కాలంలో కేసీఆర్ని మనం గుర్తించాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడే మన బతుకులు మారుతాయి. జై కేసీఆర్.